తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజా వ్యతిరేకంగా సాగిందని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. జూన్ 4వ తేదీన మండల కేంద్రాల్లో నిరసనలు, 8, 9 తేదీల్లో టౌన్ హాల్ సమావేశాలు, 12వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు కూడా ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కానీ ప్రతి ఎన్నికల ప్రచార సభలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కంటే కూడా అదనంగా సూపర్ 6, సూపర్ 7 కార్యక్రమాల్ని అమలు చేస్తామని ఒకవైపు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో మహిళలను ఎత్తుకుపోయారు, వాలంటీర్లు దురాగత చేశారు అని ఒకవైపు, ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత వాలంటీర్లందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవ కోసం తీసుకొచ్చిన వాలంటీర్ని మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు 10,000 ఇస్తాం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది పైసీలకు నిరుద్యోగ యువతీయువకులందరికీ కూడా మేము అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోపే ప్రతి జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడిని కొనసాగిస్తూ దానికి పేరు మార్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు మీ అకౌంట్లో ప్రతి నెల కూడా జమ చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు కూడా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. అంతేకాకుండా ఉచిత బస్సు కావచ్చు, లేదా గ్యాస్ సిలిండర్ గురించి కావచ్చు, ఈ విధంగా నోటుకు వచ్చిన విధంగా దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తోడు, చేదోడు, చేయుత, వైఎస్ఆర్ ఆసరా, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, మౌజంలకు ఇచ్చేది, ఇవన్నీ లా నేస్తం, ఇవన్నీ ఇస్తూ ఇవన్నీ చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి మనందరికీ కూడా గతంలో కూడా లాస్ట్ ఇయర్ వెన్నుపోటు దినం సందర్భం కూడా మనం ప్రస్తావించుకున్నాం. వీళ్ళందరికీ బాండ్స్ ఇష్యూ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ సంతకం పెట్టి ప్రతిజ్ఞ చేసి పవన్ కళ్యాణ్ అనే నేను, నారా చంద్రబాబు నాయుడు అనే నేను, మేమిద్దరూ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మేనిఫెస్టోని చిత్తశుద్ధితో మేనిఫెస్టోలోని అన్ని అంశాలను కూడా అమలు చేస్తాం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని సంక్షేమ పథకాలను కూడా 100కి 100% అమలు చేస్తామని ప్రతి ఇంటింటికి సంతకం పెట్టి ప్రమాణం చేసి ఇచ్చిన ఈ పెద్ద మనుషులు ఈరోజు ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాలంటీర్లు చెవిలో పువ్వులు పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 1,02,50,000 మంది వాలంటీర్లు ఇస్తే వారి చెవిలో పువ్వులు పెట్టి వాళ్ళు పొట్టగొట్టారు. ఎండిఎం వెహికల్స్ ద్వారా రేషన్ డీలర్కి సంబంధించిన వెహికల్స్ 10,000 మంది సుమారు ఉంటే ఎన్నికల్లో తెలిసిన తర్వాత వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. అదేవిధంగా బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా వేలాది మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కూడా తీశారు. వీళ్ళు ఉద్యోగాలు కల్పించకపోగా తీయటం. అదే మన ప్రాంతానికి సంబంధించి స్టీల్ ప్లాంట్, ఈ పెద్ద మనుషులిద్దరూ ఆ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్రంలో మేము కేంద్రంలో మా కూటమి అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇప్పిస్తాం, క్యాప్టివ్ మైన్స్ ఇప్పించడంతో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాళ్ళు చేసింది ఏంటంటే స్టీల్ ప్లాంట్లో 6 నెంబర్ ద్వారా ఎవరైతే 4,853 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించారు. పోనీ తొలగించినప్పుడు పని లేదని తొలగించారంటే వీళ్ళ ప్లేస్లో వీళ్ళు తొలగించే విధానం కూడా ఏదో పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వస్తే ఐడి కార్డు తీసుకుని వెనక్కి ఎలా గెట్టేస్తాం, ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ ఎవరైతే తొలగించారో నాగిరెడ్డి గారికి, దేవన్ గారికి తెలుసు. ఒక్కరికి కూడా ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం తీసేస్తే నోటీస్ ఇచ్చి నువ్వు ఈ తప్పు చేసావు, లేకపోతే కంపెనీ మూసేస్తున్నావు, కంపెనీ నష్టాల్లో ఉంది, మేము ఆర్థికంగా భరించలేకపోతున్నాం ఏదో చెప్పిస్తారు. వాళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు నీ రోజు నుంచి నిన్ను తీస్తావు, నువ్వు ఇంటికి వెళ్ళిపో.
ఈ విధంగా తీసిన తర్వాత నిజంగా అక్కడ ఉద్యోగాలు లేవంటే ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి తీసుకొచ్చి, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వీళ్ళ ప్లేస్లో వాళ్ళని జాయిన్ చేసుకున్నారు మళ్ళీ జీతాలు. ఇది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి సంబంధించి చేసింది. ఇంకా ఆడబిడ్డ నిధి, డ్వాక్రా అక్క చెల్లెమ్మల గురించి ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తానన్నది ప్రతి నిరుద్యోగ యువతికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మందికి నెలకి 3,000 రూపాయలు చెప్పని 24 నెలల కాలంలోనే 72,000 రూపాయలు బాకీ, సుమారు 60,000 కోట్లు ఇవ్వాలి. ఇస్తాడో ఈ పెద్ద మనిషి? మొన్నే మొదలుపెట్టాడు, మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం వేసవి సెలవులు ముగిసి స్కూళ్ళు తెరుస్తున్నారంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ పిల్లల ఆనందంతో స్కూల్కి వెళ్ళాలనే ఫీలింగ్. తల్లిదండ్రులు స్కూల్ తెరిచిన తర్వాత మనకి ఎలాంటి భారం లేదు. కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త నోట్ బుక్స్, కొత్త షూ, కొత్త యూనిఫామ్, కొత్త బెల్ట్, కొత్త బ్యాగ్ అన్నీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్లో పౌష్టికాహారం పెడతారనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, సంస్కరణలు తీసుకొచ్చి, విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రం ఈ సమాజంలో మార్పులు తీసుకెలుగుతాం, పేదరికాన్ని నిర్మూలించుకో, ధనిక పేద మధ్య తారతమ్యాల్ని పారదోలగలిగిన విద్యారంగంలో తీసుకొస్తే ఒక 15 రోజుల క్రితం లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యుద్ధం వచ్చిందంట, యుద్ధం వల్ల ఈ సంవత్సరం పుస్తకాలు కానీ లేకపోతే బ్యాగులు కానీ అవన్నీ కూడా టైం పట్టొచ్చు అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా జగనన్న విద్యా కానుక అనే కానుక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో వెన్ను తట్టి ఆ కుటుంబాలని చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న పేద విద్యార్థులను ప్రోత్సహించారో వాటన్నింటినీ కూడా వాళ్ళకి ఈరోజు వెన్నుపోటు పట్టడం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కందుకూరి వీరశేఖరాచారి, లలిత అనే ఇద్దరిని నంద్యాల జిల్లా మహానంది వద్ద అరెస్ట్ చేశారు. వీరు సుమారు 15 ఏళ్లుగా బెట్టింగ్లతో పాటు మోసాలకు పాల్పడుతున్నట్లు, వీరిపై 12 బెట్టింగ్ కేసులు, 1 పోక్సో కేసు, 2 ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. అధిక లాభాల పేరుతో ట్రేడింగ్ చేస్తామని నమ్మించి కళ్యాణ చక్రవర్తి అనే వ్యక్తి నుండి 1.44 కోట్లు మోసగించినట్టు విచారణలో వెలుగు చూసినట్టు తెలియజేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈరోజు నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 37/26 420 కేసులో A4 లలిత మరియు A1 కందుకూరి వీరశేఖరాచారిని నిన్న నంద్యాల జిల్లాలో మహానంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కాను సంబంధించినటువంటి ప్రెస్ మీట్. ఈ కందుకూరి వీరశేఖరాచారి తన అనుచరులతోటి క్రికెట్ బెట్టింగ్స్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి సుమారు ఇతని మీద ఒక 12 క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన కేసులు, 1 ఫోక్సో కేసు, 2 ఎన్డీపీఎస్ కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇతను అదే విధంగా ఎక్కడా కూడా మారినట్టే ఉంటున్నారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇతని మీదుగా ఫర్దర్గా లీగల్గా ఏమి పీడీ యాక్ట్లు కానీ ఏది వస్తే పై అధికారుల సూచనల మేర దానికి ఫాలో అవడం జరుగుతుంది. సో ఇతను ఒక సాధారణమైన జీవితం నుండి 2012లో సాధారణమైన గోల్డ్ అప్రోచర్ వర్క్ని స్టార్ట్ చేస్తూ చిన్నగా క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడి చిన్న పంటర్ స్థాయి నుంచి 2015 నుంచి మళ్ళీ క్రికెట్ బుకీగా అవతారం ఎత్తి ఈరోజు క్రికెట్ని పెద్ద క్రికెట్ బుకీల జాబితాలో చేసే సందర్భాలు ఇతను కనిపిస్తూ ఉన్నాయి. సో ఇతను రీసెంట్గా ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇతని మీద ఒక కేసు నమోదవడం జరిగింది. అలాగే నిన్న కూడా కడప టౌన్లో ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మన దగ్గర 22/4/2026న కంప్లైంట్ కళ్యాణ చక్రవర్తి అనే అతని దగ్గర క్రికెట్ బెట్టింగ్స్లో ఇతను ఆడుతూ ఇతనికి పెట్టుబడి డబ్బుల కోసం మేము ట్రేడింగ్ చేస్తున్నాము, మా ట్రేడింగ్లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అతన్ని నమ్మించి అతని దగ్గర నుంచి సుమారు 1,44,00,000 రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇతని యొక్క అనుచరుల్లో ఒకరైనటువంటి మన కేసులో A2 రవితేజ, సవానీ రవితేజ అనే అకౌంట్కి 1,40,00,000ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి మన దగ్గరటువంటి A4 లలిత ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈమె అకౌంట్ నుంచి కందుకూరి వీరశేఖరాచారి అకౌంట్లకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి ఆ డబ్బుల్ని వైట్ మనీ రూపంలో డ్రా చేయడం జరుగుతుంది. దయచేసి ఈ కేసులో ఇంకా కూడా మనము A6 నాగూరు, A5 A3 మౌర్యవర్ధన్ రెడ్డి, ఇతను ప్రొద్దుటూరుకి చెందినటువంటి వ్యక్తి, హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళిద్దరిని కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. సో ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగ్స్ అన్నీ కూడా
ఫేక్ అండి. దయచేసి మీరంతా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. ఈ విధంగా వీళ్ళు కోట్లు గడిస్తూ ఉన్నారు. అంటే మీరు పెట్టే డబ్బులు ఎలా రిటర్న్ వస్తాయని చెప్పి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడటం నేరం. దయచేసి ఆలోచించండి. ఈ క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరూ కూడా దయచేసి అది మానుకోవాలని సూచిస్తున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్ రింకు రాజ్గురు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం. జగన్తో రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు భేటీ. ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్న వారందరి పని పడతామని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ. మెగా డిఎస్సీ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే అనవసరమైన బురద జల్లుతున్నారు. వైసీపీ నేతలపై గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ రింకు రాజ్గురు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.